నమస్తే. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై రోజుకొక మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా మనం చూసుకుంటే షమీమ్ అఖ్తర్ కమిషన్ కూడా నివేదిక ఒకటి రిపోర్ట్ ఇచ్చడం జరిగింది. సో, దాన్ని అసెంబ్లీలో కూడా ఆమోదపరిచారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తుంది అంటే ఏబీసీ 3 భాగాలుగా విభజించిన తర్వాత కూడా సో, మేము చాలా వరకు కులాలు పని మేము అందులో ఉంటాం. మాకు ఇందులో మార్చండి, ఇందులో మార్చండి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ వాళ్ళు వచ్చి బయటకొచ్చి ప్రెస్ మీట్ కూడా పెడతా ఉన్నారు. సో, మాట్లాడడం ఎంత అందులో ప్రధానంగా చూసుకుంటే సి వర్గానికి చెందిన సో మాల ప్లస్ మాలకు సంబంధించిన వేరే కులాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా కలిసి మేము మాలలతో ఉండము అని చెప్పేసి పకడ్బందీగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అసలు దీని వెనక ఉందేంది? అసలు ఎవరు పెట్టిస్తున్నారు? అసలు ఎందుకు వాళ్ళు మాలలతో ఉండాలనుకుంటారు? వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి దిగంబర్ కాంబ్లే అన్న ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో ఫస్ట్ గా అన్న ఎస్సీ వర్గీకరణలో ఏబీసీ అని 3 చేసిరు. సో అందులో సికి సంబంధించి రిజర్వేషన్ పెట్టి అండ్ కొన్ని కులాలను కూడా యాడ్ చేసారు. వాళ్ళందరం ఇప్పుడు మేము ఉండము మాలలతోని, మాకు మాలలతో వద్దు అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారన్న. ఎందుకు ఇట్లా పెడతారు? వాళ్ళందరూ అంటే మొత్తం కమ్యూనిటీ మీ దృష్టిలో? కొన్ని కమ్యూనిటీలు. ఇప్పుడు ఒక విషయం మీరు పరిగణలోకి తీసుకోవాలి. వెంకటేష్ నేత ఒక ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. అతడు నేత కాని మహర్ అనే టైటిల్ పెడతాడు. అవును, నేను మహర్ని. వర్గీకరణ అనే విషయం మీద గతంలో కృష్ణమాదిగా ఇంద్రవెల్లిలో ఒక మీటింగ్ పెడితే మహర్లు అతని మీద దాడికి వచ్చిండు. మందకృష్ణ మీదగా. అది నేను చిన్నగున్నా, నాకు ఆ సంఘటన తెలుసు. ఓకే. ఇప్పుడు మహార్ల ప్రెస్ మీట్ అని ఈయన చెప్తాడు. ఈయన గమ్మత్తుగా చిలక పలుకులు వాగుతాడు. వెంకటేష్ నేతకు నేనేమంటున్నా అంటే ఒక 1000 మంది నేత కాని మహార్లతో ఒక సభ పెట్టమనండి. ఓకే. ఆ సభలో ఆయన దెబ్బలు తినకుండా బయట రమ్మనండి. దెబ్బలు తినకుండా ఆపోజ్ పక్కన పెట్టండి. లేదా ఇదే వెంకటేష్ నేతను, ఇదే మందకృష్ణ మాదిగను మీరు మహర్లు. ఇప్పుడు నేను ఒక సంఘటన చెప్తా. లాస్ట్ సండే నేను కౌటాల మీటింగ్కి వెళ్ళా. కౌటాల్లో నెతకాని మహర్లు ఉన్నారు. మీటింగ్ కు సుమారు 5000 మంది జనం వచ్చిండ్రు. నేను వెంకటేష్ నేత టాపిక్ చెప్పాను. మొన్ననే ప్రెస్ మీట్ చెప్పాడు, ఇట్లా కృష్ణమాదిగను పెట్టుకొని ఇది చేస్తే ఏం చేద్దాం, వెంకటేష్ నేతను అంగీకరిద్దామా అంటే చెప్పుతో కొడతామని జనం అన్నారు. రికార్డు ఉంది, అది నేను చూపిస్తా. మొత్తం 5000 జనం మా ప్రాంతానికి వస్తే వాడికి చెప్పుతో కొడతాం అంటున్నారు. అంటే ఆ వెంకటేష్ నేత ఒక బీజేపీ కొరకు పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అతడు ఓన్లీ టైటిల్ పెట్టినంత మాత్రాన మహర్ నేత కాన్లు కృష్ణమాదిగతో వచ్చినట్ట. ఇదొకటి గమనించాల. అసలు ఈ మొత్తం కథ వెనుకాల, వర్గీకరణ అనే కథ వెనుకాల ఆర్ఎస్ఎస్ బీజేపీ రోల్ చాలా కీలకంగా ఉంది. దాంట్లో సామాజిక సామరస్యత వేదిక, దీనికి ఆల్ ఇండియా కో కన్వీనర్ అప్పాల ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ అప్పాల ప్రసాద్ అనే వ్యక్తి ఈ ప్రెస్ మీట్లు పెట్టియడం, ఆ సామాజిక సామరస్యత వేదికకు సంబంధించినటువంటి, ఇది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ. ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆయా వ్యక్తులను ఆ కులం పేరిట ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళ వయసుని చేస్తున్నారు. బహుశా మీరు ఎవరో అనుకుంటా నిన్న జరిగినటువంటి మాలదాసరి వాళ్ళు మీరు ఎందుకు వచ్చిందంటే ఏమో వాళ్ళు మీటింగ్ పెట్టినా మేము వచ్చినామని అన్నారు, చెప్పారు. అంటే ఇటు మాలదాసరులు వీళ్ళతో వచ్చిందని మీరు వీడియోలు ప్రచారం చేయడం. ఈయనేమో మందకృష్ణ నిజంగా ఒక నీతి లేనటువంటి అత్యంత దుర్మార్గుడు. ఆయనకు నీతి ఉండదు, జాతి ఉండదు. మాదిగ జాతికి ఆయన చేసిన మేలు లేదు. గత చరిత్ర చూసినట్లయితే అనేక మంది అమ్మాయిల మీద దౌర్జన్యాలు కూడా చేసిండు. ఒక అమ్మాయి అయితే నన్ను ప్రెగ్నెంట్ చేసిండని ప్రెస్ మీట్లు పెట్టి మరి బహిర్గతం చేసింది. పెద్ద స్టేట్మెంట్ ఇస్తారు. పెద్ద స్టేట్మెంట్ కాదు, అది ఓపెన్ గా 2 రాష్ట్రాలు ఎరిగినటువంటి సత్యం. అది ప్రెస్ మీట్ పెట్టి నాకు ఈయన వాడుకున్నాడు, వీడి వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యానని ఒక అమ్మాయి బహిర్గతంగా ఓపెన్ గా వచ్చింది. రాలేదని మీరు నిరూపించండి. ఓకే. అదే ఓపెన్ గా వచ్చింది, ప్రెస్ మీట్ లో వచ్చింది, ప్రెస్ లో వచ్చింది, ప్రజల్లో వచ్చింది. కాబట్టి నేను అంటున్నా కదా, ఈ మ్యాటర్ ను మళ్ళీ సెటిల్ చేసింది గద్దరన్నని. ఈయన ఎంత దుర్మార్గుడు అంటే ఆ గద్దరన్న మీద బండి సంజయ్ తో వ్యాఖ్యలు చేయించింది కూడా వీళ్ళే. మళ్ళీ మన ప్రెస్ మీట్ లో కూడా గద్దరన్న గురించి క్యాస్ట్ కి సంబంధించి కూడా మాట్లాడాడు. ఎంత దారుణం. గద్దరన్న తన జీవితంలో పీడిత కులాల హక్కుల గురించి పోరాటం చేసినటువంటి వ్యక్తికి ఒక కులాన్ని ఆపాదించే దుర్మార్గుడు ఈయన ఒక మాల కమ్యూనిటీ మీద ఒక్కొక్క విషయాన్ని నింపుకున్నాడు. ఈ విషయం ఇప్పటిది కాదు, గత 30 సంవత్సరాల నుండి ఖమ్మం సభలో మా పామునైనా వదలండి కానీ మాలని వదలకండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈయన ఆల్రెడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా పనిచేస్తున్నాడు.
ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మాలకు మాల ఉపకులాలకు లేదా అనుబంధ కులాలకు మాదిగలకు న్యాయం చేసేది కాదు. బీజేపీ తన ఓటు బ్యాంకును నిర్మాణం చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అనుకుంటున్నటువంటి సెన్సస్ ప్రకారము హైయెస్ట్ మెజారిటీ కమ్యూనిటీ మాదిగలు కాబట్టి ఈ కృష్ణ మాదిగను ఓన్ చేసుకొని ఓటు బ్యాంక్ ను క్రియేట్ చేయాలని అతడు ప్రయత్నం చేస్తుంటే దానికి రేవంత్ రెడ్డి పై ఎత్తుగా నువ్వేం చేసేది బే, ఇగో నేనే చేస్తున్నా, నాకు ఓట్లు వేయండి అని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఒక విషయం మర్చిపోయిండు. ఒక మాలోడు పాదయాత్ర చేస్తేనే నీ పార్టీకి ఒక గుర్తింపు వచ్చింది. నువ్వు ఈ పార్టీలో పుట్టడం కంటే ముందు అప్పుడు గుడ్డు లోపల ఉన్నావు. అప్పుడు గద్దరన్న పాదయాత్ర చేసింది మాలోడు, అప్పుడు బట్టి విక్రమార్కన్న పాదయాత్ర చేసిండు ఒక మాలోడు. ఒక మాలోడు తన భుజస్కంధాల మీద పార్టీని మోసిండ్రు. పార్టీ పూర్తిగా స్థాపితమైనప్పుడు అద్దంకి దయాకర్ ఒక మాలోడు. ఆ పార్టీని నిలబెట్టడానికి 10 సంవత్సరాలు ఆయన ఎంతో కష్టపడి మీడియాలో తన వాయిస్ ను వినిపించుకుంటా పార్టీని బతికించుకున్నాడు. మాలోళ్ళు పార్టీని బతికించుకుంటారు, మాలోళ్ళు పార్టీకి ఓటేస్తారు. రేవంత్ రెడ్డి ఏమో మాదిగల ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు ఈ బీజేపీని అధిగమించే ఒక ప్లానింగ్ చేస్తారు. అయితే ఈ ప్లానింగ్ లో మీరు ఏం గమనించారు? ఇప్పుడు అనుబంధ కులాలు లేదా ఉప కులాలు వస్తున్నాయి అంటున్నారు. దాసరి వచ్చిండ్రు, ఎందుకు వచ్చింది అనేది ఆ వచ్చినటువంటి వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టారు, మాకు పిలిచిందని. ఇంకో విషయం కూడా చెప్పారన్న, మందకృష్ణ అన్న పిలిచారు కాబట్టి వచ్చినాం మేము అని. కానీ మందకృష్ణ గారు ఏం చెప్తారు అంటే వీళ్ళే వచ్చి మా దగ్గరికి వస్తున్నారు అని చెప్పేసి మందకృష్ణ గారు నిన్న చెప్పారు. చాలా తప్పు. ఇప్పుడు హోలియా దాసరులు ఉన్నారు, వాళ్ళ మీటింగ్ ఒకటి పెట్టిండ్రు, అది కూడా ఆ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ పెట్టించిందే. ఇప్పుడు మా డోర్ కమ్యూనిటీకి యాక్చువల్లీ నార్త్ రీజియన్ లో ఈ తోలు పని చేసేటటువంటి ప్రధానంగా 3 కమ్యూనిటీలు కనబడతాయి. తోలును ఒలిసేది మాతంగ్, తోలును శుభ్రం చేసేది డోరు, చెప్పు కుట్టేది చమార్. ఇక్కడ హోల్సేల్ గా ఈ 3 వ్యాపారాలు చేసేది మాదిగ మాత్రమే. అయితే డోర్లు ఆ కాలం నుండి, డోర్ అంటే సుశీల్ కుమార్ సిండే మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన డోర్ కమ్యూనిటీ. ఆ డోర్ కమ్యూనిటీ వాళ్ళు హైదరాబాద్ రీజియన్ లో కొంత రీజియన్ లో ఉన్నారు. సరే, ఆ డోర్ రీజియన్ లో చర్మ వృత్తికి సంబంధించిన వాళ్ళు వాళ్ళతో పెట్టిందంటే ఇది కాదు. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మాల ఉపకులాలు నా దగ్గర వస్తున్నాయి అంటున్నారు. నేను ఒక మహర్ వ్యక్తిగా చెప్తున్నా, మాలల్లో మాలల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు కావచ్చు, మాలల యొక్క సోషో కల్చర్ ఆంథ్రోపాలజీ కావచ్చు, ఇవన్నీ నేను పరిశీలన చేసినప్పుడు మాలకు ఆయా వృత్తుల్ని బట్టి పేర్లు వచ్చినాయి తప్ప మాలకు అవి కులాలు కావు. ఇప్పుడు సపోజ్ బ్యాగరీ, మీకు సెన్సెస్ రిపోర్ట్ నేను చూపిస్తా. 1971 లో బ్యాగరీని ఎంత చూపించిందంటే 14,023 మంది బ్యాగరోళ్ళు ఉన్నారని చూపించారు. నేను ఒక మాట అంట, బ్యాగరోడ్కి పోయి కులం ఏంటి అని అడగండి, బ్యాగర్ అని చెప్తాడా? చెప్పడు. ఏమని చెప్తాడు? మాల అని చెప్తాడు. మీరు సెన్సెస్ లో ఏం చేస్తున్నారు? బ్యాగర్ అని సపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు మాల శాలే లేదా మాల నేత ఉంది లేదా నేత కాని ఉంది, వాళ్ళు సుమారుగా 64,000 ఉన్నారు. ఎప్పుడు 1971 లెక్కల్లో. వీళ్ళ కులం పోయి అడగండి, మీరెవర్రా అంటే వాళ్ళు మాల అని చెప్తున్నారు. అంటే మాల అనుబంధ కులాలు వృత్తిరీత్యా వాళ్ళకి ఏవైతే పేర్లు వచ్చినాయో వాళ్ళను మీరు సపరేట్ గా గణించి మాదిగల పాపులేషన్ ఎక్కువ అని చూపించే ప్రయత్నం చేశారు. 1971 ఈ రీజియన్ లో పాపులేషన్ డాటా ఇది. అయితే అక్కడ మీరు గమనించినట్లయితే మాదిగల పాపులేషన్ 25,14,948 ఉంటే మాల ఈ అనుబంధ కులాలను కలిపితే మొత్తం పాపులేషన్ 29,05,394 ఉంటది. అంటే ఆల్మోస్ట్ మాదిగల కంటే ఈ మాల కులాల పాపులేషన్ 4,38,995 మంది ఎక్కువ ఉన్నారు. మీరు సీరియస్ గా 2011 సెన్సెస్ కి వచ్చేసరికి 40 సంవత్సరాలు ఏం జరుగుతుంది అంటే రివర్స్ జరుగుతుంది. 29,05,394 మంది ఉన్నటువంటి మాల అనుబంధ కులాలు 2011 సెన్సెస్ లో వచ్చేసరికి వాళ్ళు 63,22,329 అయితే మాదిగలు వీళ్ళకంటే 4.5 లక్షలు తక్కువ ఉన్నారు కదా, వీళ్ళ పాపులేషన్ 67 లక్షలు అవుతుంది. ఎంత విచిత్రం అండి ఇది. 40 సంవత్సరాల్లో దాదాపు 4.5 లక్షలు ఎక్కువ ఉన్న పాపులేషన్ మాదిగల కంటే తక్కువ చూపించడం జరుగుతుంది. అంటే సెన్సస్ డిపార్ట్మెంట్ లో మానిపులేషన్ జరిగింది. ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి బేసిస్ ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా షమీం అఖ్తార్ అయినా, విచిత్రము నేను గతంలో కూడా చెప్పిన, షమీం అఖ్తార్ ఏమన్నా రేవంత్ రెడ్డికి లవర్ బాయా? ఏమన్నా లవ్ లెటర్ ఇచ్చిండా గోప్యంగా పెట్టడానికి? ఒక కమిషన్ ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక గవర్నమెంట్ యొక్క నైతిక బాధ్యత ఏమిటి?
పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, మీడియా ద్వారా. అవును. అదే విధంగా అక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు ఆ కాపీలు ఇవ్వాలి, చదువుకునే అవకాశం ఇవ్వాలి, దాని మీద చర్చ జరగాలి, చర్చ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. అవన్నీ కాకుండా అదేమో లవ్ లెటర్ అయినట్టు గవర్నమెంట్ దాన్ని దాచిపెడుతుంది. అసెంబ్లీలో మేము ఏబీసీలుగా చేస్తున్నదంటే ఏబీసీలు చేయడానికి నువ్వెవడు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డికి ఏం అర్హత ఉంది? సరే, మేము గతంలో చాలా క్లియర్ గా చెప్పినాము, సుప్రీంకోర్టు జడ్జిమెంటే రాంగ్ అని చెప్పినాము. ఎందుకు రాంగ్ అన్నాము? దేవేంద్ర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఈ కేసు విషయంలో 3 విషయాల మీద వాదన జరిగింది. ఆ విషయాలు ఏంటంటే, ఆర్టికల్ 341 ను సబ్ క్లాసిఫికేషన్ లేదా సబ్ కేటగరైజేషన్ చేయవచ్చా, చేస్తే దానికి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా, ఉంటే రాష్ట్రాలకు అధికారం ఉందా? అవును. ఇది 3 క్వశ్చన్ల మీద మొత్తం ఈ జడ్జిమెంట్ మనకు కనబడుతుంది. వాస్తవానికి 341 ను సబ్ కేటగరైజేషన్ చేయడానికి వీల్లేదు కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఎందుకు? ఎస్సీస్ ఆర్ హోమోజీనియస్ కమ్యూనిటీ. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1952 లో అది హోమోజీనియస్ కమ్యూనిటీని వస్తుంది, అంటే దాన్ని డివైడ్ చేయడానికి లేదు. సుప్రీంకోర్టు ఎవరండి? చేయడానికి లేదు. ఒక పాయింట్ లో అది కాన్స్టిట్యూషన్ కు వ్యతిరేకం. రెండవది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా అని అన్నాడు. ఉన్నదా క్లాసిఫికేషన్ చేయడానికి? దానికి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా? కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అంటే ఇప్పుడు 341 ను సబ్ క్లాసిఫికేషన్ మీరు చేసినట్లయితే ఏ బేసిస్ మీద చేసుకోవాలా, దాని కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అనేది చూస్తే 341 ను మనము మార్పులు చేర్పులు లేదా సవరణ చేసేది ఉన్నప్పుడు దేశంలోని 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాతనే పార్లమెంట్ లో ఆమోదించాలా. మీరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ లో 300A లో జరిగినటువంటి చర్చలో మొత్తం దీని బ్రీఫ్ హిస్టరీ కనబడుతుంది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలుసు రానున్న కాలంలో అత్యంత దుర్మార్గుడు, విచ్ఛిన్నకారుడు, బ్రాహ్మణీయ వ్యవస్థకు అమ్ముడువై జాతిని తాకట్టు పెట్టేవాడు, బ్రాహ్మణీయ వ్యవస్థ కాళ్ళ బేరాలు చేసేటోడు కృష్ణ మాదిగ లాంటోళ్ళు భవిష్యత్తులో పుడతాడు, రేవంత్ రెడ్డి లాంటోళ్ళు భవిష్యత్తులో పుడతారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్, స్పెషల్లీ మనకు ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గోవింద్ వల్లభ పంత్, ఆయన స్పెషల్ అడుగుతాడు, దేశం స్వరూపాన్ని మనం గమనించినట్లయితే ఆయా రాష్ట్రాల్లో భిన్నమైన కులాలు ఉన్నాయి, అయితే 341 ను సవరించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలి అని అంటాడు ఆయన. రాష్ట్రాలకు ఇవ్వాలంటే బాబాసాహెబ్ ఏమంటారంటే, నేను ఏ పరిస్థితుల్లో కూడా రాష్ట్రాలకి అధికారం ఇవ్వదలుచుకోలేదు. కారణం ఏంటంటే వీళ్ళ యొక్క రిజర్వేషన్ కు ఫ్యాక్టర్ అన్టచబిలిటీ. అన్టచబిలిటీ నిర్మూలన కొరకు రిజర్వేషన్ ఇస్తున్నాము. రానున్న కాలంలో వీళ్ళ మధ్య ఐక్యతను దెబ్బతీయడానికి, వీళ్ళను నష్టం చేయడానికి, వీళ్ళ మధ్య యూనిటీని నష్టం చేయడానికి ఎవరో ఒకళ్ళు పనిచేస్తారు. లేదా ఆర్టికల్ 341 ను ఆయా సందర్భాల్లో రాజకీయ ప్రయోజనాల నిమిత్తము టింకరింగ్ అంటే గెలికే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వదలుచుకోలేదు, యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ కూడా పూర్తి ఇవ్వను. 50% దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాతనే పార్లమెంట్ లో ఆమోదించాలని పెట్టిండు. అంటే బాబాసాహెబ్ దూరదృష్టి కలిగి ఉన్నటువంటి ఒక ఫిలాసఫర్. అతనికి కృష్ణమాదిగ లాంటి దుర్మార్గులు పుడతారనే విషయం తెలుసు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు టింకరింగ్ అంటే గెలికే వాళ్ళు పుడతారనేది బాబాసాహెబ్ కు తెలుసు. కాబట్టి బాబాసాహెబ్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ దానికి ఇవ్వలేదు. ఇప్పుడు ఆ క్వశ్చన్ కు సమాధానం ఉందా? లేదు. సుప్రీంకోర్టు ఏం చేసింది? ఏబి షహా అనే ఒక సోషో ఆంథ్రోపాలజిస్ట్, దానితో పాటు మార్టిన్ మక్వాన్ అనే ఒక ఎన్జిఓ నడిపేటటువంటి వ్యక్తి, వీళ్ళను బేస్ చేసుకొని అకాడమిషియన్స్ ఇచ్చినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ను తన జడ్జిమెంట్ లో కోడ్ చేస్తూ వీళ్ళ మధ్య కూడా వివక్షత ఉంది కాబట్టి దే ఆర్ నాట్ హోమోజీనియస్ కమ్యూనిటీ, దే ఆర్ హెటరోజీనియస్ కమ్యూనిటీ, కాబట్టి సబ్ క్లాసిఫికేషన్ చేయడానికి వీలు ఉంది. అంటే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేకపోయినా మీరు అకాడమిక్ జస్టిఫికేషన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. దాని తర్వాత రాష్ట్రాలకు అధికారం ఉందా అంటే అసలే లేదు. రైట్. ఈ 3 క్వశ్చన్ల మీద జరిగింది. సరే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగింది కదా, దేశ అత్యున్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చిందని మీరు నమ్మబలుకుతున్నారు కదా, మరి ఈ జడ్జిమెంట్ ఏం చెప్తుంది? దీన్ని మీరు పరిగణలోకి తీసుకున్నారా? షమీమ్ అఖ్తర్ అసలు ఆయన రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మీద మాట్లాడదాం. వాస్తవానికి రాష్ట్ర అసెంబ్లీలో
అక్కడ జరిగినటువంటి చర్చ కావచ్చు, రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసినటువంటి విషయం కావచ్చు, అసలు జడ్జిమెంట్ లో ఎక్కడ కూడా లేదు. జనాభా ప్రతిపాదిక ప్రకారం ఇవ్వాలని జడ్జిమెంట్లు ఎక్కడ లేదు. లేదు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంకా అంటారా, మాలా మాదిగలు అనే పేర్లు కూడా లేవు దీంట్లో. అవును, బ్యాక్వర్డ్ క్యాస్ట్. ఏమన్నది సుప్రీంకోర్టు అంటే, ఎంపరికల్ డాటా, అనుభవదారుల డాటాను తీసుకొని సామాజికంగా వెనుకబాటుతనాన్ని నిరూపించే సైంటిఫిక్ డాటాను సేకరించాలండి. సైంటిఫిక్ అంది మళ్ళా. సైంటిఫిక్ అంటే 2011 సెన్సెస్ సైంటిఫిక్ అండి కాదు. రాష్ట్ర విభజన 2014 అయితే రేవంత్ రెడ్డికి బుద్ధి ఉందా? ఆయన ఓ ముఖ్యమంత్రి. 2011 సెన్సెస్ ను బేస్ చేసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను ఉల్లంఘిస్తున్నాడు ఆయన. అంటే మాదిగలకు న్యాయం చేయడానికి అది చేసింది ఆయన. ఇది బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వము ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు మాదిగ కులాలను విడగొడుతుంది, మాదిగ కులాలను రెచ్చగొడుతుంది. పావుగా ఉపయోగపడుతున్నది ఏంటంటే ఈ సామాజిక దుర్మార్గుడు మంద ఏలియా, భూ కబ్జాదారుడు, అమ్మాయిల మీద నేరం చేసిన వాడు, మిస్యూజ్ చేసిన వాడు, ఈయన పద్మశ్రీ అంట. పద్మశ్రీ అవార్డుకు విలువ లేకుండా చేసింది ఇటువంటి వాడికి ఇచ్చి. అవార్డు కన్నా కొద్దిగా విలువ ఉండాలి, విలువ ఉన్నోడికి ఇవ్వాలి. ఆయన అవార్డు ప్రకటించిన రోజే వరంగల్లో ఇతడు భూ కబ్జా చేసిన ఇల్లును అక్కడ అధికారులు కూల్చేస్తారు. మీడియాలో వచ్చింది కదా. అవును, మీడియాలో వచ్చింది కదా. మరి దాని విషయంలో మాట్లాడిందా? భూ కబ్జాదారుడు అనే అదే రోజు న్యూస్ లో వస్తుంది. అంత దుర్మార్గుడు. ఈ దుర్మార్గుడు చేసేటటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు మొత్తం మాదిగ జాతిని బీజేపీలో నడిపించడానికి, బీజేపీ ఓటు బ్యాంక్ గా మార్చడానికి ఇతడు చేస్తున్నటువంటి ఈ పనికి రేవంత్ రెడ్డి పప్పులో కాలేశాడు. అంటే మళ్ళీ మాదిగ జాతికి ఇంతానం మీరు చెప్తున్నట్టు ఇంతానం చేస్తున్నా అనిపిస్తే మళ్ళీ మాదిగ జాతిలో చాలా మంది మేధావులు ఉన్నారు. సో వాళ్ళకి ఇంకా సపోర్ట్ గా ఇప్పుడు బీసీ మేధావులు కావచ్చు, ఇతర కులాలకు సంబంధించిన మేధావులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మాదిగ గారికి. మళ్ళీ వాళ్ళు ఎందుకు బయట పెట్టలేకపోతారు, వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతారు? నేను ఒక విషయం చెప్తానండి. మీకు మ్యారేజ్ అయిందా? కాలేదు. సపోజ్ ఒక ఇంట్లో ఒక పిల్లాడు బాగా చదువుతున్నాడు, ఈజ్ టాపర్. పక్క ఇంట్లో పిల్లాడు చక్కగా చదువుతలేరు. ఆ చదువు లేనటువంటి పిల్లాడు, చదువుకుంటలేనటువంటి ఆ పిల్లగాడు ఏదైతే ఉందో, ఆ టాపర్ పిల్లగాడిని బేస్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ ఏమని మాట్లాడతారు, కంపేర్ చేస్తూ ఉంటారు. వాడిని చూసి నేర్చుకోరా అని అంటారు. వాడిని చూసి నేర్చుకోరా, నువ్వు చదువుకోరా అని అంటారు. అట్లా అంటారు. కానీ వాడు అవకాశాలను దోచుకున్నాడు, వాడు దొబ్బి తిన్నాడు, ఆ స్కూల్లో ధర్నా చేద్దాం, వాడు ఎట్లా టాపర్ అవుతాడు, నీ అవకాశం దోచుకుంటే టాపర్ అయిందని ఏమైనా ధర్నా చేసిండ్రా కృష్ణమాదిగల? రిజర్వేషన్ ఒక రిప్రజెంటేషన్ అండి. అవకాశాలు దాన్ని కష్టపడ్డాడు, వాడుకున్నాడు. చదువు శాత కానోడు వాడు దోచుకున్నాడు అంటాడు. మిగిలిన వాళ్ళు అదే భాషను నమ్ముతారు. దొబ్బి తిన్నారు అంటారు, మిగిలిన వాళ్ళు అదే భాషను నమ్ముతారు. అంటే ఒక టాపర్ను, ఆ టాపర్ చదువు లేనటువంటి పిల్లగాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఏమంటున్నారు, ఇక్కడ వీళ్ళు దోచుకుంటున్నాడు, నీ అవకాశాలు దోచుకుంటున్నాడు, వీడిని చదవమని చెప్తలేరు. మాదిగా కమ్యూనిటీలో వాళ్ళ కల్చర్ లో డప్పు చప్పు ఈ సంస్కృతి మూలంగా చదువులో వెనుకబడ్డారు, అవకాశాలు వాడుకోవడంలో వెనుకబడ్డారు కావచ్చు. నా దగ్గర ఆధారం లేదు, వాడి దగ్గర ఆధారం లేదు కావచ్చు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? మాలల్ని దూషించడమా? నువ్వు చేయాల్సిన పని ఏంటి? అరే నువ్వు వాళ్ళని చూసి చదువుకోరా, నువ్వు కూడా అవకాశాలు వాడుకోరా అని వాళ్ళని గైడ్ చేయాలి. కానీ మాలలు దోచుకున్నా అంటారండి. ఎంత వెర్రోడినా, ఎంత దుర్మార్గుడు, ఎంత విషం ఉంటది ఈయనలో. అటువంటి వ్యక్తిని సంఘ సంస్కర్త అట, సామాజికవేత్త అట. నేనేమంటున్నా అంటే రానున్న కాలంలో అవన్నీ బయట వస్తాయి. మేము ఆధారాలు ఆల్రెడీ పట్టుకున్నాం. కానీ ఇప్పుడే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఎందుకు ఇది చేయాలని మేము ఇది చేస్తలేము. కాకపోతే ఆయన కులాన్ని బాగా టార్గెట్ చేసినప్పుడు ఆయన మొత్తం నంగానాచి వేషాలను బయట పెడతాం. అంటే ఇంకోటి ఈ రోజు జరిగింది, మందకృష్ణ మాదిగ గారు కూడా షమీం అఖ్తర్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దానికి సంబంధించి అందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. సో ఈ మాలాలకు సంబంధించి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో, సబ్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఉండాలనుకుంటలేరు అని చెప్పి ఈరోజు వెళ్ళి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అంటే అట్లా ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని సవరణ కావచ్చు, చేంజెస్ కానీ చేసే ఆప్షన్ ఉంటుందా? వీడికి చదువు లేదండి, వీడు ఏమన్నా మాట్లాడతాడు. ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు. నేను ఒక విషయం వెంట, నేను కులాన్ని కించపరచడానికి, వ్యక్తిని కించపరచడానికి అనట్లేదు. దేశ రాజ్యాంగ చట్టాల మీద ఎంతో కొంత అవగాహన ఉన్నవాడిని.
బాబాసాహెబ్ అనుచరుణ్ణి కాబట్టి, బాబాసాహెబ్ను అనుసరిస్తున్నాను కాబట్టి నేను దీన్ని చాలా క్లియర్గా లీగల్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. విషయం ఏంటంటే సామాజిక వెనుకబాటుతనాన్ని నిరూపించి సైంటిఫిక్ గా నిరూపించి మీరు చేయాల్సింది ఏంటి, ఈ రోజు వరకు రిజర్వేషన్లను నోచుకోనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ మిగతా వాళ్లకు రెండవ ప్రాధాన్యత ఇవ్వాలి. సుప్రీంకోర్టు అదే చెప్పింది. ఎస్, ఇప్పుడు కృష్ణ మాదిగ రిపోర్ట్ల గురించి మాట్లాడితే సరిగా ఆయన గురించి మాట్లాడడం తక్కువ చేయాలి. మీరు ఉషా మెహ్రా కమిషన్ అతడే వేయించింది. ఏపిస్తే ఉషా మెహ్రా కమిషన్ ఏమన్నదంటే పేజ్ నెంబర్ 54లో మాదిగాస్ ఆర్ బెటర్ దాన్ మాలాస్ అని అన్నది ఒక పాయింట్. పేజ్ నెంబర్ 101లో చాలా క్లియర్ గా ఉన్న జనాభా కంటే కూడా ఇటు మాదిగ, ఆది ఆంధ్ర అండ్ మాల ఈ 3 కులాలు ఎక్కువ లబ్ధి పొందినాయి. మిగతా కులాలకు న్యాయం జరగలేదు, మిగతా కులాలు లబ్ధి పొందలేదు అని రిపోర్ట్ ఇస్తుంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారము మాదిగలు ఇప్పుడు ఏ స్థానంలో ఉంటారు? వర్గీకరణలో టాప్ లో ఉంటారు. వర్గీకరణలో ఏ స్థానంలో ఉంటారంటే చాలా అనుభవదారుల లిస్ట్ లో ఉంటారు. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాతనే లెక్కలు తీసుకోండి, ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడింది కదా, పాతే పక్కన పెట్టండి. 2014 నుండి ఈ 10 సంవత్సరాల లెక్కలు తీసుకుంటే రిజర్వేషన్ పాలసీస్ లో ల్యాండ్ పాలసీ కేసీఆర్ 3 ఎకరాల భూమి ప్రకటన చేసిండు. దాంట్లో దాదాపు 80% మాదిగలే దక్కింది. రైట్. ఎకనామిక్ పాలసీలో కార్పొరేషన్ నిధులు కావచ్చు లేదా దళిత బంధు కావచ్చు 90% మాదిగలకే దక్కింది. రైట్. ఈ విధంగా ఈ 10 సంవత్సరాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, ఎంపీపీ అయినా ఇవన్నీ 90% మాదిగలకు దక్కిన అవకాశాలు ఇవన్నీ. అనుభవదారుల డాటా సేకరిస్తే, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళ డాటాను సేకరిస్తే మాదిగలు అత్యంత చివరి స్థాయిలో ఈ రిపోర్ట్ ప్రకారం వస్తారు. అంటే అనుభవదారుల లిస్ట్ లో చివరి స్థాయిలో వస్తారు. కాబట్టి ఒకవేళ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం వర్గీకరణ చేస్తే మాదిగ ప్రజలే కృష్ణ మాదిగ మీద దండయాత్ర చేస్తారు, దాడి చేస్తారు. ఎందుకంటున్నా అంటే అనుభవదారుల లిస్ట్ లో వాళ్ళు ఉన్నారు, అనుభవించిన కులాలు బోలెడు ఉన్నాయి. ఇక మిగిలిన కులాలతో ఏదైతే ఆయన ప్రెస్ మీట్ లో ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడో జస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండాలో భాగంగా ఇప్పటివరకు జరిగిన ప్రెస్ మీట్లన్నీ కూడా సామాజిక సామరస్యత వేదిక అనే సంస్థ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ, అతడు అప్పాల ప్రసాద్ పెట్టిన డబ్బులే. ఆ డబ్బులు ప్రెస్ మీట్ పెట్టడం కాదు, అక్కడ వస్తున్నటువంటి నాయకులకు కూడా తాయిలాలు వస్తున్నాయి. ఈ 1,00,000 డబ్బులు 1000 గొంతులు ఏదో కార్యక్రమం నడిచిందో అక్కడ కళాకారుల నుండి అందరికీ కూడా లెక్కల ప్రకారం డబ్బులు వంచడం జరిగింది. అంటే ప్రూఫ్ ఉందా? ఎందుకంటే నేను రేపు ఈ క్వశ్చన్స్ కూడా వాళ్ళకి అడుగుతాను. బోలెడు ప్రూఫ్స్ ఉన్నాయి. వాస్తవానికి ఏంటంటే కొన్ని నాకు సంబంధాలు ఉంటాయి, హైందవ సంఘాలకు సంబంధాలు ఉంటాయి కదా. నా ఉద్యమం అనేది ఫిలాసఫికల్ ఉద్యమం, వ్యక్తిత్వ ఉద్యమం కాదు కదా, మానవ సంబంధాలు ఉంటాయి. నేను ప్రత్యక్షంగా ఈ ఉద్యమంలో భాగస్వాములైన వాళ్ళకి కాంటాక్ట్ చేశా. నేను అందుకే ఆ పేరు కూడా ప్రకటిస్తున్నా, ఓపెన్ గా పేరు ప్రకటిస్తున్నా, ఇతడు మాత్రమే చేస్తున్నదని. నాకు తెలియదు ఎందుకు ప్రకటన చేస్తా నేను. కాదని చెప్పండి మీరు, ఆయన దగ్గర వెళ్ళి ఇవన్నీ నువ్వు చేస్తలేవా అని అడగండి, లేదా ప్రెస్ మీట్ దగ్గర వెళ్ళేసి ఆ రికార్డ్స్ పరిశీలన చేయండి, ఎవరు డబ్బులు కట్టిండో. ఇది ఓపెన్ సీక్రెట్ అండి. వీళ్ళంతా దందాలు చేస్తున్నారు, జాతిని అడ్డం పెట్టుకొని, జాతిని తాకట్టు పెట్టుకొని బీజేపీతో దందాలు చేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ తో దందాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ ఒక కులానికి న్యాయం చేయడానికి కాదు. ఈస్ క్లియర్ అండి, ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంటే ఎవరైనా సరే ఇవన్నీ చేస్తాం అంటే రాజకీయ లబ్ధి కోసమో దీనికోసమో చేస్తారు. సో అలాంటప్పుడు చాలా మంది కూడా మందకృష్ణ కృష్ణ మాదిగ గారికి సో ఫ్యూచర్ లో మీరు బీజేపీలో జాయిన్ అవబోతున్నారని చెప్పి వినిపిస్తుంది, లేకుంటే మీరు జాయిన్ అవుతారని చెప్తే సో ఎటు కాదు నా మెడలో ఉన్న కండువా మాత్రం మారదు అని చెప్పి కరాఖండిగా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు కదా. ఇప్పుడు మెడలో కండువ మారదు, కానీ వెంకయ్య నాయుడు కాళ్ళ మీద కండువ తాకట్టు పెడతాడు కదా. ఇంత గర్వంగా చెప్తాడు మెడలో కండువ మారదు, కానీ వెంకయ్య నాయుడు పాదాల మీద కండువ పడుతుంది కదా. ఆయన కాలు మొక్కేటప్పుడు ఆ కండువ వెంకయ్య నాయుడు చెప్పులకు ముద్దు పెట్టుకున్నది, అదే కండువ. అవును, అదే కండువ వెంకయ్య నాయుడు. మీరు ఈ రోజు కూడా ఆ వీడియో చూడండి, ఆయన చెప్పులకు ముద్దు పెడుతుంది. ఇక్కడనే అర్థమవుతుంది ఆయన ఎంత దుర్మార్గుడు అని. ఇంకా దాని గురించి ఇంకా లోతుకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగంగా మాత్రమే ఇతడు పనిచేస్తున్నాడు తప్ప
కండువా మారది, పాటి మారది. సినిమాలో బోలే డైలాగ్ కొడుతున్నాడు బాలకృష్ణ, అవన్నీ నిజమా? నిజమా కాదు. లేదు, టీవీలో యాడ్ వస్తుంది ఫెయిర్ అండ్ లవ్లీ పెడితే తెల్లగా అవుతా అని. యాడ్ నమ్మి నేను ఫెయిర్ అండ్ లవ్లీ పెడితే తెల్లగా అవుతున్నాడు కావచ్చు, అయినా సేమ్ ఈయన యాడ్ లాగా లేదా ఆ డైలాగులు లాగా ఈయన బొచ్చ డైలాగ్ చెప్తాడు. వ్యక్తిగత చరిత్ర మాత్రం ఈయన పద్మశ్రీ ఇవ్వడానికి కూడా ఎలిజిబిలిటీ లేదు. సో కేవలం ఇప్పుడు ఈ వర్గీకరణ నడుస్తుంది కాబట్టి బీజేపీ అట్లా ఇచ్చొదిలేదు. అతని చరిత్రను రొమాంటిసైజ్ చేస్తుంది. రొమాంటిసైజ్ చేయడం అంటే తెలుసు కదా, లేని దాన్ని ఉన్నట్టు ఊహాత్మకంగా అతని మీద ఆ చరిత్ర నిర్మాణం చేయడం. అంత వ్యక్తిత్వం ఉన్న మనసేం కాదు ఆయన. ఇక అది చేసిండు, వృద్ధులకు పెన్షన్ ఇచ్చిండు. చెప్పడానికి ఆయనకన్నా బుద్ధి ఉండాలా, వినే ప్రజలకైనా బుద్ధి ఉండాలండి. వృద్ధులకు పెన్షన్ ఎప్పుడు వచ్చింది? ఈ దేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజయ్ తన ఊరికి వెళ్ళినప్పుడు తన తల్లి అక్కడ కట్టెల పొయ్యి మీద కుండలో వంటలు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి ఆమెకు ఓ 200 రూపాయలు ఏమో ఇవ్వడం జరుగుతుంది. అమ్మ, నువ్వు ఇప్పుడు కష్టపడకు, వేరే దగ్గర పనులకు ఏమి వెళ్ళకు, నిన్ను నెలకు ఇస్తా అంటే, నాకు ఒక్కడికి ఇస్తావు బిడ్డ, నువ్వు ముఖ్యమంత్రివి, మరి నాలాంటి ముసలోళ్ళ పరిస్థితి ఏంటంటే అప్పుడు ఇమ్మీడియట్ గా ఆయన ఒక నిర్ణయం తీసుకొని వృద్ధులకు పెన్షన్ పద్ధతి ఆయన కనుక్కున్నది. ఇతడేమో డబ్బా వేసుకుంటాడు, నేను పోరాటం చేస్తే వచ్చింది. ఇతనే కాదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వాళ్ళందరూ రేవంత్ రెడ్డి కూడా చెప్తారు కదా, వాళ్ళకి అవసరం అండి చరిత్ర. అతడి చరిత్రను ఎంత రొమాంటిసైజ్ చేస్తే బీజేపీకి అంత లాభం కదా. ఇలాంటి బోలేడు ఉన్నాయి. ఇప్పుడు పిల్లల గుండెకాయ దాని గురించి ఇంకా లోతుగా మాట్లాడితే ఇంకా దారుణం ఉంటదండి. రోడ్డు మీద ప్రదర్శన చేస్తే రాలేదు అది. ఆల్రెడీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈయన బ్లాక్ మెయిల్ చేయడం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ నిర్ణయాలు ఉన్నాడు, ఈయన చెప్తే కాదు. కార్పొరేట్ లో వైద్య విధానము ఏదైతే వాళ్ళు స్కీమ్ ఇచ్చిండ్రో, ఏం స్కీమ్ అది? ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ అనేది అత్యంత ప్రమాదకరమైన పథకం అండి. ఎందుకంటే ప్రజా ఆరోగ్యం ప్రభుత్వం చూసుకోవాలా, కానీ ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళ కులాలకు దోపిడీ చేసి, ప్రజాధనాన్ని దోపిడీ చేసి వాళ్ళ కులాలకు సంబంధించిన హాస్పిటళ్లకు ఆ ప్రజాధనాన్ని దోచిపెట్టడానికి లీగలైజ్ గా లైసెన్స్ ఇచ్చింది. ఆ దోచిపెట్టడానికి లీగలైజ్ లైసెన్స్ కొరకు ఉపయోగపడ్డది ఈ మంద ఏలియా. చదువులేని వాళ్ళ ఉద్యమాలు అట్లా ఉంటాయి. నాలాంటి కంటే అట్లా చేస్తావు? ఆరోగ్యం అని, ప్రజా ఆరోగ్యం అనేది ప్రభుత్వం బాధ్యత కాబట్టి అదే డబ్బులతో ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేయని చెప్పేటోడు. చదువులేదు కాబట్టి ఆయన అట్లని చేస్తాడు. అదేం గొప్ప ఉద్యమం కాదండి. సో అన్న, మీరు ఇన్ని చెప్తా ఉన్నారు మీరు, అంటే కానీ పబ్లిక్ అంటే ఇప్పుడు మీ సామాజిక వర్గం కావచ్చు, ఇతర సామాజిక వర్గాలకు కావచ్చు, ఇవన్నీ అర్థం కావాలంటే పదే వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్నారు మందకృష్ణ మాదిగా పదే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరూ చెప్తారు, అందరూ కూడా అదే అనుకుని వాళ్ళతో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఓకే నిజమే అని చెప్పేసి అంటారు. సో మీరు ఎందుకు చైతన్యం చేయలేకపోతారు మీ కులాలకు సంబంధించి? వాళ్ళు ఎందుకు కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు? అంటే ఇంతవరం జరుగుతుంది. వాస్తవానికి మాలల్లో ఒక వీక్నెస్ ఉందండి. మాలల్లో ఉన్నటువంటి వీక్నెస్ అంటే గత మొత్తం చరిత్రను మనం పరిశీలన చేస్తే ఎవరు కూడా తన సొంత కులాన్ని ఆర్గనైజ్ చేస్తూ తన సొంత కుల ప్రయోజనాల కొరకు ఎవడు కూడా గలమెత్తలేదు. మీరు ఈ రోజు బ్రతికి ఉన్న గోరెటి వెంకన్నను తీసుకోవచ్చు, జయరాజ్ అన్నను తీసుకోవచ్చు, గూడ అంజయ్యను తీసుకోవచ్చు. గూడ అంజయ్య గారు మరణించారు. గద్దరన్నను తీసుకోవచ్చు, బొజ్జ తారకం గారిని తీసుకోవచ్చు, కత్తి పద్మారావు గారిని తీసుకోవచ్చు, బోయి భీమన్న గారిని తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ దేశంలోనే మొట్టమొదటి దళిత ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి కాకి మాధవరావు గారిని తీసుకోవచ్చు. వీళ్ళందరూ ఎక్కడ కూడా కుల ఉద్యమాలు చేయలేదు, సొంత కులాన్ని ఇది చేయలేదు. ఇప్పుడు ఇతను చేస్తున్నటువంటి దుర్మార్గాలు మీడియాలో చెప్పేసి మాకు పిల్లని ఇస్తారా, మా పిల్లని చేసుకుంటారా? ఈ దేశంలోనే అతి గొప్ప సేవలు అందించినటువంటి ఒక ఐఏఎస్, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎదిగినటువంటి కాకి మాధవరావు తన 2 అమ్మాయిల్ని మాదిగలకి ఇచ్చాడే. మానల గొప్పతనం అండి. ఆ గొప్పతనం ఏమైపోయిందంటే కాస్త బలహీనతగా మారింది. వీడి అబద్ధాలు నిజమైపోయినాయి. వీళ్ళ బలహీనత కృష్ణమాదిగా అబద్ధాలను నిజం చేసింది. అయితే ఈ కారణం చేత అతడేమనుకున్నాడంటే ఈయన నిర్మాణం చేసిన ఈ అబద్ధాల ప్రపంచంలో అతనే రాజు అనుకున్నాడు. అది చలామణి. నిజాలు బయటకు వస్తే ఇప్పుడు జీర్ణం చేసుకునే పరిస్థితులు లేడు ఆయన.
మాలలు ఎన్నడూ కూడా కుల ఉద్యమాలు చేయలేదు కాబట్టి అతని కౌంటర్ ఇవ్వడానికి ఇష్టపడలేదండి. చదువు లేనోడు ఏదేదో మాట్లాడుతున్నాడు, చదువుకున్నాడు ఆయన స్థాయిలో దిగజారి మాట్లాడతాడా? నేనే మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు నేను వాడేటప్పుడు చాలా మంది మాల ఇంటలెక్చువల్స్ ఫోన్లు చేసి, అయ్యా నువ్వు ఎంత పెద్ద ఇంటలెక్చువల్లీ, ఆ థర్డ్ క్లాస్ క్యాండిడేట్ పేరు ఎందుకు ఎత్తుతా, ఆయన పేరు కూడా ఎత్తద్దు అంటున్నారు. కానీ మీలాంటి వాళ్ళు మాట్లాడకపోవడం వల్ల సో మాల సామాజికానికి సంబంధించి కావచ్చు, వాళ్ళ ఉపకులాలకు సంబంధించి వీళ్ళందరూ కూడా తెలుగు అవగాహన లేకుండా పోతున్నారు. అది నాకు అర్థమైంది కాబట్టి నేను ఓపెన్ అయినా. కానీ నా కమ్యూనిటీ మేధావులు ఏమంటున్నారు, ఓ థర్డ్ క్లాస్ క్యాండిడేట్ కు నువ్వు ఇంత పెద్ద ఇంటలెక్చువల్లీ దేశవ్యాప్తంగా అనేక రకాల సబ్జెక్టుల మీద జ్ఞానం ఉన్న వ్యక్తివి, నువ్వు అసలు చదువు లేనటువంటి ఆ థర్డ్ క్లాస్ వ్యక్తికి పేరెత్తి నువ్వు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు అన్నప్పటికీ కూడా నేను ఎందుకు పదే పదే విషయాలు చెప్తున్నా అంటే, ఈ 30 సంవత్సరాల్లో వాడు చేసిన అబద్ధాలన్నీ కూడా నిజమవుతున్నాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లో నన్ను నేరస్తుడుగా అతను చిత్రీకరించేటప్పుడు నా నైతిక బాధ్యత నేను నేరస్తుని కాను, నేనే నిజాన్ని అని ప్రజల్లో చెప్పడానికి మాత్రమే నేను బయటకు వచ్చిన. లేకపోతే అతని పేరెత్తడానికి కూడా అతనికి అర్హత లేదు, చదువు లేదు, జ్ఞానం లేదు, ఉద్యమాల నిజాయితీ కూడా లేదు. నక్సలైట్ ఉద్యమాలు చేస్తే ఆడద్రోహం చేసిండ్రు, వాడిని ఎన్కౌంటర్ చేయండి అని ఆదేశిస్తే పోయి మళ్ళా మాలోడి దగ్గర పడ్డాడు. ఆ రోజు కాపాడింది ఎవడు? కేజీ సత్యమూర్తి కదా, మాలోడే. మళ్ళా ఆయన కూడా పాపం ఎప్పుడు కుల ఉద్యమాలు చేయలేదు. ఈయన కుల ఉద్యమాలు చేస్తే పోనీ అని కూడా అడగలేదు ఆయన. సరే ఏదో చేస్తున్నాడు అనుకున్నాడు. కాకపోతే దీంట్లో జరిగినటువంటి నేరం ఏంటంటే, సమాజం అంగీకరించే విధంగా ఆయన ఒక సామాజిక న్యాయం వెతికిండు. ప్రజలకు రాజ్యాంగ చట్టాల మీద అవగాహన లేదు, దీని వెనకాల ఉన్నటువంటి చరిత్ర మీద అవగాహన లేదు, చదువుకున్న వాళ్లకు లేదు, చదువు లేని వాళ్లకు లేదు. కాబట్టి ఇన్ జనరల్ గా పబ్లిక్ లో ఉన్నటువంటి కామన్ ఏముంటదంటే, అన్నదమ్ములు ఇద్దరు ఉంటే విడిపోతే సమానంగా పంచుకుంటే తప్పేంటి అని. అవును. సో చాలా మంది ఇప్పుడు పెడుతున్న అది ఆ ఎమోషనాలిటీతో ప్రజల్లో ఈయనకు మద్దతు వచ్చింది తప్ప రాజ్యాంగ చట్టాలను ఒకవేళ నిజంగా తెలుసుకున్నట్లయితే ఇతని ఉద్యమాలకు ఎక్కడ కూడా అర్హత లేదు. ప్రజలకేం తెలుసు? రాజ్యాంగం నెలలోడికి ఏం తెలుసు? రాజ్యాంగం నెలలోడు ప్రతి ఒక్కరు అవే మాట్లాడుతారు. ఎంత గాలి మాటలు, ఎంత గాలిగాడంటే మాది 70 లక్షలు ఉన్నదని మొన్నటి ప్రచారం చేశారు. ఇప్పుడు 35 లక్షలు అని చెప్పారు కదా. ఇప్పుడు 2011 సెన్సస్ లో 32 లక్షలు వచ్చింది. అంటే మిగతా మాదిగల్ని ఇతడు చంపిండా, రేవంత్ రెడ్డి చంపిండా, లేదా ఇతడికి మద్దతు ఇచ్చినటువంటి ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు చంపిండా, నాగేశ్వరరావు చంపిండా, విఠల్ చంపిండా, పృథ్వీరాజ్ చంపిండా, ఎవడు చంపిండు? లెక్కలు చెప్పాలి. మరి వీడు 70 లక్షలు అంటే వీళ్ళందరూ నమ్మిండ్రు కదా. ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు ఏకొక మాదిగలు 90 లక్షలు ఉన్నారు అన్నాడు. అంటే 90% ఉన్నారు. 2011 ప్రకారం కాకుండా ఆయన రీసెంట్ గా చెప్పిండే కదా 70 లక్షలు ఉన్నారని. నేను సెన్సెస్ మీద చాలా క్షుణ్ణంగా అవగాహన ఉన్న వ్యక్తి అండి. మీకేమంటున్నా అంటే, సెన్సెస్ మీద ప్రతిసారి మీకు నేను సెన్సెస్ రిపోర్ట్ ఇస్తా. ఇది ఎంత సెన్సెస్ రిపోర్ట్. ఓకే. సెన్సెస్ లో ఏముంటది అంటే, గ్రోత్ రేట్, రాష్ట్రాల గ్రోత్ రేట్, దేశం గ్రోత్ రేట్, ఆయా సామాజిక వ్యవస్థల గ్రోత్ రేట్, ఆయా మతాల యొక్క గ్రోత్ రేట్. ఆ గ్రోత్ రేట్ ను బేస్ చేసుకుంటే 2011 సెన్సెస్ లో మీరు ఎంత ఉన్నారు? 2011 సెన్సెస్ లో దాదాపు 67 లక్షలు మాదిగలు ఉన్నారని చూపించారు. ఓన్లీ మాదిగలే వాళ్ళకి ఉమ్మడి రాష్ట్రంలో స్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మాదిగలు 1971 సెన్సెస్ లో 15,59,254 మంది ఉన్నారు. రైట్. ఈ గ్రోత్ రేట్ ను బేస్ చేసుకుంటే 1981 లో 20,31,952 అయ్యారు. అదే విధంగా 1991 లో తీసుకుంటే 26,950 అయ్యారు. అదే విధంగా 2001 తీసుకుంటే 31,12,257 ఉన్నారు. అదే విధంగా 2011 తీసుకుంటే 34,66,708 అయ్యారు. ఈ గ్రోత్ రేట్ ను మనం ముందర చూసినట్లయితే 2011 తర్వాత సెన్సెస్ ఏది? 2021 సెన్సెస్. ఈ గ్రోత్ రేట్ ప్రకారం సరే గతం ఇక్కడ చూసుకుందాం. 2011 సెన్సెస్ లో దాదాపు 31 లక్షలు ఉన్నటువంటి మాదిగలు 2011 సెన్సెస్ లో 34 లక్షలు అయింది. ఈ గ్రోత్ రేట్ ప్రకారం మాదిగలు ఇప్పుడు ఎంత ఉండాలా? ఇంకో 4 లక్షలు పెరిగి ఉంటారు. 4 లక్షలు పెరిగితే 38 లక్షల నుండి 39 లక్షలు ఉండాలి. 70 లక్షలు అని చెప్పి గాలి మాటలు చెప్తాడండి. ఒక ఛానల్ అయితే 1 కోటి మంది అంటారు, నోటికి వచ్చింది మాట్లాడతాడు. విలువ లేనోడు కదా, నీతి లేనోడు కదా.
జాతి లేనోడు కదా మాట్లాడుతాడు, నాలంటాడు మాట్లాడమంటే మాట్లాడు. ఎందుకు మాట్లాడు? నాకు నీతి ఉండండి, నిజాయితీ ఉంది. నేను ప్రజల్ని ఒక భ్రమలో ఉంచుకోదలుచుకోలేదు. నా దగ్గర సత్యం ఉంటేనే, నా దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. ఆ నీతి లేనోడు కాబట్టి గాలి మాటలు మాట్లాడి ప్రజల్ని మోసం చేస్తూ వచ్చిండు. అదే నమ్ముకున్నారు. విచిత్రం ఏంటంటే చాలా సందర్భాల్లో వాళ్ళ నాయకుల్లో ఇంటలెక్చువల్ గా నేనైతే ఈ రోజు కూడా పరిగణిస్తా. విశారదన్ మహారాజ్ అతను కూడా 50 లక్షల మాదిగలు ఉన్నారంట. మాట్లాడతారండి. ఆడంటే చదువు లేనోడు, నువ్వు చదువుకున్నాడు కదా, పిహెచ్డి చేసినోడు కదా, సెన్సస్ గ్రోత్ రేట్ ను బేస్ చేసుకున్న నీ పాపులేషన్ ఎంత తెలిసిపోతుంది కదా. అంటే ఇవన్నీ మోసపూరిత మాటలు మాట్లాడి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసిండు తప్ప ప్రజలకు న్యాయం చేయడానికి కాదు. సో వీటన్నిటిని ఎస్సీ వర్గీకరణ అంశం చూసుకుంటా ఉంటే అన్న ఆల్మోస్ట్ 2 నెలల నుంచి ఇదే జరుగుతుంది. అయితే చాలా మంది రెగ్యులర్ గా చూసిన వీడియోస్, కొంతమంది కొన్ని కమెంట్స్ చేస్తా ఉన్నారు. అందులో ప్రధానంగా ఈ మాల మాది ఒక కులం అవన్నీ లొల్లులు ఎందుకు మాకు, సో గమ్మున బెస్ట్ మాల ఒక కులం మాది ఒక కులం చేసి ఉపకులాలు ఏవైనా అవన్నిటి కలిపి 5% 6% రిజర్వేషన్ ఇచ్చేస్తే బెస్ట్ కదా అని చెప్పి కొంతమంది అంటున్నారు. ప్రజలు కొంతమంది చెప్పడానికి అట్లేం ఉండదండి. చట్టబద్ధంగా చట్టాల ప్రకారం వెళ్ళాలా. ఇప్పుడు వీళ్ళు వర్గీకరణ అయింది, 9% వచ్చింది, మాకు ఇంకా 11% రావాలని వీడు అనడము, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మేము చేస్తున్నామని అనౌన్స్ చేయడం, వీళ్ళు ఎవరండి చేయడానికి? రాజ్యాంగ చట్టాలకు లోబడి లేనప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనుకుంటే, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేనే మీ మీడియా ముఖంగా ఛాలెంజ్ చేస్తున్నా. మందకృష్ణ బతికి ఉన్నప్పుడే ఈ మొత్తం జడ్జిమెంట్ ను తిరిగి కాలరాస్తాం, భూస్థాపితం చేస్తాం, మళ్ళీ బెంచ్ చేయిస్తాం, మళ్ళా కొట్టిస్తాం. ఎందుకు? రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకం ఉంది కాబట్టి. ఇతడు బతికి ఉన్నప్పుడే ఇతడు కళను భూ సమాధి చేస్తాం. నేను 100% ఛాలెంజ్ చేస్తున్నా, అతని కళ సమాధి చేస్తాం. 100% జరుగుతుంది. ఎందుకు? మోడీ శాశ్వతమైన ప్రధాని, మోడీ అనుకూలంగా ఉన్నాడు కదా, మోడీ శాశ్వతమైన ప్రధాని. సో మోడీ శాశ్వతమైన పరిష్కారం ఇస్తే నాకు ఛాలెంజ్ చేయడానికి లేదు. ఓకే, శాశ్వతమైన పరిష్కారం ఏంటంటే మోడీని పార్లమెంట్ లో చట్టం చేయమనండి. చేయలేదా? అంటే ఇదే విషయం ఏమో మళ్ళీ అలాంటప్పుడు బీజేపీ అధికారంలో రాష్ట్రాలు అన్ని చాలా వరకు ఉన్నాయి కాబట్టి సో వాళ్ళకి పార్లమెంట్ చట్టం చేయవచ్చు కదా అని చెప్పేసి నేను ఒక అడిగితే వాళ్ళ పర్సన్ మాలా ఎంఆర్పీఎస్ సంబంధించి వాళ్ళకి అడిగితే, సో వేరే రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు, ఇటు కర్ణాటక కావచ్చు, బీహార్ కావచ్చు, అక్కడ ఇక్కడ అని చెప్పి చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ చేసిరా, పార్లమెంట్ చేయలేదు కదా, రాష్ట్రాలు వారిగా చేసి నడిపిస్తారు కదా, సో ఇక్కడ కూడా అట్లా చేయండి అని చెప్పి వాళ్ళు చెప్తారు. సబ్ క్లాసిఫికేషన్ పంజాబ్ ను మీరు బేస్ చేస్తారు, పంజాబ్ లో సబ్ క్లాసిఫికేషన్ అనరు దాన్ని. వాళ్ళు ప్రాధాన్యత సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ బేసిస్ లో గతం నుండి నడుస్తుంది. ఏమన్నారు? వాల్మీకి గ్రూప్ లో అత్యధికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ ఫలాలు అందుకోవడంలో రిజర్వేషన్ లో 50% మొదటి ప్రాధాన్యత వాల్మీకి కులాలకు ఉంది. మిగిలిన 50% ఈ సిక్ మజాబీ కులాలకు వాళ్ళకి ఇచ్చిండ్రు. అయితే ఇక్కడ అర్థం చమారా గ్రూప్ ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ 50% మొదటి ప్రాధాన్యత ఉన్నప్పుడు వాళ్ళ వర్గం నుండి ఆ సీటు ఎవరికి రానప్పుడు లేదా ఎలిజిబిలిటీ లేనప్పుడు తిరిగి ఈ రెండవ ప్రాధాన్యత ఉన్న వాళ్ళకు ఆ సీట్ వచ్చేస్తుంది. అంటే అది ప్రియారిటీ బేస్. సుప్రీంకోర్టు కూడా అదే చేయమంది. జనాభా ప్రకారం. ఇంత నాకు విచిత్రం ఏంటంటే, సరే ఇతనికి నాలెడ్జ్ లేదైతే లేదు, ఆ సభలు ఉత్సవాలు నిర్వహించే వాళ్ళకన్నా నాలెడ్జ్ ఉండాలండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రభుత్వాలు ఉల్లంఘిస్తే ఏమైతుంది మీరు చెప్పండి? కోర్టులు కొట్టేస్తాయి. సుప్రీంకోర్టు చెప్పింది మీరు చేయలేదు, రేపు కోర్టు కొట్టేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది ఆగుతుందా? క్లియర్ అండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను ఫాలో కాకపోతే మళ్ళీ ఇదన్నీ బేసిస్ షమీమ్ అఖ్తర్ గారికి తెలియదా మన డెడికేటెడ్ కమిషన్ అని చెప్పి ఏర్పాటు చేసి, సో మనం ఇవన్నీ సూత్రాలు ఫాలో అవ్వలేదు కాబట్టి రేపో మాపో మళ్ళీ కోర్టుకి వెళ్తే అంత పెద్ద 565 పేజీల జడ్జిమెంట్ అండి. నేను ఒక కెమిస్ట్రీ పర్సన్ అయి ఉండి రాజ్యాంగ చట్టాల మీదనే కాదు, దేశంలో వివిధ దేశాల రాజ్యాంగాల మీద ఎంతో కొంత స్టడీ చేసే ప్రయత్నం చేసిన వాడిని. ఇది నాకు చదవడానికి 20 రోజులు పట్టింది. ఓకే, ఎందుకంటే నేను లీగల్ సైడ్ లేను కాబట్టి ఆ లాంగ్వేజ్, వర్డ్స్ అవన్నీ అర్థం చేసుకోవడానికి. ఆయన సబ్స్టాన్షియల్ ఈక్వాలిటీ అంటాడు. ఈక్వాలిటీ ఇంకా సబ్స్టాన్షియల్ అంటే ఈ లీగల్ వర్డ్స్, ఈ టర్మినాలజీ తెలుసుకోవడానికి నాకు 20 రోజులు సమయం పెట్టింది. ఓకే, షమీమ్ అఖ్తర్ నిజంగా ఈ 565 పేజీల రిపోర్ట్ ను పూర్తి స్థాయిలో ఆయన వెళ్ళి ఆ డాటాను సేకరించాలంటే ఒక మినిమం 1 year సమయం పడుతుంది. అతను 1 man కమిషన్ పరిశీలన చేయాలి. రెండవది, షమీమ్ అఖ్తర్ కమిషన్ రిపోర్ట్ రేపు నిలబడదు. ఎందుకు నిలబడదు? ఇట్స్ క్లియర్ అండి.
జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ కొట్టేసిండ్రు. ఎందుకు Hmm. ఆ తర్వాత ఉషా మెహ్రా కమిషన్ కొట్టేసిండ్రు. ఎందుకు Hmm. ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారము జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ను సంప్రదించకుండా అవును. కమిషన్ వేసిండ్రు. కాబట్టి ఇది చల్లదని కొట్టేసిండ్రు. రేపు మళ్ళా కొట్టేస్తారు. Hmm. సో కాన్స్టిట్యూషనల్లీ షమీమ్ అఖ్తార్ వ్యాలిడ్ పర్సన్ కాదు ఈ రిపోర్ట్ ను సేకరించడానికి. Hmm. గవర్నమెంట్ చేసింది. గవర్నమెంట్ ఎందుకు చేసింది? ఇటు గోల భరించలేక చేసింది. రేపు అది కొట్టేయబోతుంది. Hmm. ఇప్పుడు రేపు వీళ్ళు ఎంపరికల్ డాటా సేకరించేదున్నా, సామాజిక వెనుకబాటుతనాన్ని నిరూపించే డాటా సేకరించేదున్నా, రాజ్యాంగ చట్టాలకు లోబడి చేయాలా, అత్యంత క్షుణ్ణంగా చేయాలా, కొత్త సెన్సెస్ ను పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ జరగాలండి. ఇవన్నీ జరగకుండా ఆయన కొన్ని గాలి మాటలతో చట్టం చేస్తా అంటాడు, ఈయన కొన్ని గాలి మాటలు మాట్లాడతాడు. దీంతో రేపు కోర్టులో వీళ్ళ ఆశలు నడి ఆశలు అవుతాయి. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మొత్తం మాదిగ జాతిని ఆర్ఎస్ఎస్ బీజేపీ లేదా బీజేపీ ఓటు బ్యాంకు వైపు నడిపించడానికి కృష్ణ మాదిగ చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాడు. ఆ పర్ఫెక్ట్ గా పనిచేస్తున్న క్రమంలో ఫ్రీగా ఏం చేస్తలేడు. వాళ్ళకి వచ్చిన తాయిలాలు వాళ్ళకి వచ్చినాయి, కళాకారులకు వచ్చినాయి, కళాకారులకు వచ్చినాయి, అందరికి వచ్చినాయి. అన్ని మా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అవి సరే, అవి వ్యక్తిగతంగా అవి బయట పెట్టకూడదు కాబట్టి మేము పెట్టను. కానీ వాస్తవానికి ఇవన్నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ట్రాప్ లో జరుగుతున్నటువంటి ఉద్యమం అండి. దీనివల్ల మాదిగలకు ఎక్కడ న్యాయం జరిగేది లేదు, మాళ్ళకి ఎక్కడ నష్టం జరగడానికి లేదు. సో ఫైనల్ గా ఇంకా క్లోజ్ చేద్దాం. ఫైనల్ ఒకటి చెప్పండి, ఏబిసి అని చెప్పేసి 3 చేసింది. సో అందులో సిలో మాలా సామాజిక దాని సమాజ ఉపకులు ఇలా అన్నిటి కలిపి సో 5% 6% అనేది చేసింది. సో దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకపోతే దీని గురించి ఏం చెప్తారు? ఏబిసి అని చెప్పేసి 3 కాన్సెప్ట్స్, అండ్ దాంట్లో సిలో మీకు అనుబంధాలకు సంబంధించి మీకు ఇప్పటివరకు నేను మాట్లాడింది అదే. ఏబిసి చేసే అధికారం రేవంత్ రెడ్డికి లేదు, షమీమ్ అఖ్తార్ కు లేదు. యాజ్ పర్ జడ్జిమెంట్ డైరెక్షన్స్ మీరు రిజర్వేషన్ ఫలాలు నోచుకొని కులాలను గుర్తించి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలా, రిజర్వేషన్ అనుభవించే కులాలకు రెండవ ప్రాధాన్యతలు పెట్టాలి తప్ప, అది కూడా సైంటిఫిక్ డాటాను సేకరించి అని అన్నది. ఏబిసిను మేము అంగీకరించట్లేదు. కాబట్టి రేపు గవర్నమెంట్ చట్టం చేసిన తర్వాత ఇదే సుప్రీంకోర్టు జడ్జ్ చాలా క్లియర్ గా తన రిపోర్ట్లు ఏమన్నాడంటే, రాజకీయ ప్రయోజనాల నిమిత్తము ఏదైనా రాష్ట్రము ఇష్టరాజ్యంగా ఈ సబ్ క్లాసిఫికేషన్ చేసినట్లయితే మా కోడ్ ద్వారాలు మీ కొరకు తెరిచి ఉన్నాయి, మీరు రండి అని చెప్పేసి మాకు ఆహ్వానించింది. మేము మళ్ళా సుప్రీంకోర్టు ద్వారాలకు వెళ్తాము. అయ్యా నువ్వు చెప్పింది ఇదైతే వీడు చేసింది ఇది అన్నప్పుడు రేపు సుప్రీంకోర్టు దీన్ని నిలిపేస్తుంది, దీని ప్రకారమే చేయంటుంది. దాని ప్రకారం చేయడానికి కొత్త సెన్సెస్ రావాలి. కొత్త సెన్సెస్ రావాలంటే మోడీ ఈ పరిస్థితుల్లో చేసుకోడు. ఎందుకు చేసుకోడు అంటే బీసీ జనగణన రావాలి అని రాహుల్ గాంధీ గారు లిటిగేషన్ పెట్టిండ్రు. బీసీ జనగణన వచ్చినట్లయితే బ్రాహ్మణీయ వ్యవస్థ యొక్క ఈ రాజకీయ కుట్రలన్నీ బయటపడతాయి. కాబట్టి వాళ్ళు సెన్సెస్ చేయరు. సెన్సెస్ చేయకపోతే ఈ రిపోర్ట్ ఇంప్లిమెంట్ లో కాదు, అది చాలా స్పష్టం. ఇది కేవలం ఓటు బ్యాంక్ డ్రామాలు తప్ప దీనివల్ల ఎవరికి ఏం ఒరిగేది లేదు. మేము ఏ పరిస్థితుల్లో కూడా ఈ ఏబిసిను అంగీకరించాం. ఈ జనాభా ప్రతిపాదిక ఇచ్చింది జడ్జిమెంట్ లో లేదు కాబట్టి అంగీకరించాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, సో అంతా చూసుకుంటే ఎలాగైనా సరే ఎలాగో గతంలో ఎన్నిసార్లు అయితే కొట్టబోయేవాడు, సో ఫ్యూచర్ లో కూడా మళ్ళీ మేము సుప్రీంకోర్టుకు వెళ్తాం. సో మీరు చెప్పింది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టుకి చెప్తాం. ఇక ఎలాగైనా సరే దీన్ని కొట్టించే పరిస్థితి ఒకవేళ అంతలా చేయాలనుకుంటే సో పార్లమెంట్ లో చట్టం తీసుకురండి అని చెప్పేసి దిగంబర్ కాంబ్లే గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, వాహిని టీవీ.